రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఆక్వా రంగం ఒకటి. కొన్ని లక్షల కుటుంబాలు ఈ సముద్ర సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. టన్నుల కొద్ది సముద్ర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 28% ఉందని ప్రభుత్వమే చెబుతోంది. సీఫుడ్ రంగంలో భవిష్యత్ ఉజ్వలం అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఎగుమతులు బాగానే ఉన్న ఆక్వా రంగంలో కొన్ని సమస్యలు లేకపోలేదు. కొంతకాలంగా ఎగుమతుల్లో నెలకొన్న ఇబ్బందులు, సాగులో సమస్యలు, రొయ్యకు ధర లేక కొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేత ధరలు పెరుగుతున్నాయి. 3 నెలలుగా ఇంధన ధరలు పెరగడం వల్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. వీటితో పాటు ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం, దాదాపు 500కు పైగా ఆక్వారంగంపై ఆధారపడిన గ్రామాలు, 1,30,000కు పైగా మత్స్యకార కుటుంబాలు. ఈ గణాంకాలు చాలు రాష్ట్రంలో ఆక్వారంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఈ ఆక్వారంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా కరోనా రావడం, ఉద్యోగాలు కోల్పోవడం సహా ప్రజల ఆదాయ మార్గాలు దెబ్బతినడంలో చాలా మంది ఈ రంగం వైపు మళ్లారు. దీంతో రాష్ట్రంలో చేపలు, రొయ్యల చెరువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే గంగపుత్రుల జీవన విధానం మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోకల్ ప్రొడక్ట్స్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ నినాదంతో ప్రపంచవ్యాప్తంగా సీఫుడ్స్ ఎగుమతులు చేసేలా ప్రణాళికలు వేసుకుంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గతంతో పోలిస్తే 70% మేర పెరిగాయి. అది కూడా తక్కువ వ్యవధిలోనే. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి అవుతున్న వాటిలో రొయ్యల ఉత్పత్తిలో 66%, సీఫుడ్ ఆదాయంలో 38% ఏపీ నుంచే వస్తోంది. మొత్తంగా దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచి వస్తోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే దేశంలో ఏటా 12-14 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల్లో 8 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల మేర రొయ్యలు ఉంటున్నాయి. దీంట్లో ఏపీ వాటా గణనీయంగా 5 నుంచి 6 మెట్రిక్ టన్నులు ఉండటం విశేషం. ఈ ఎగుమతుల్లో విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు, కృష్ణపట్నం ప్రాంతాలు ఆక్వా ఉత్పత్తి కేంద్రాలు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి రైతులు పంటలు వేయడం తగ్గించి ఆక్వా రంగంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. చేపలు, రొయ్యల చెరువులు వేస్తూ సంపద సృష్టిస్తున్నారు. 28% of India's total production of fish is from Andhra Pradesh. 66% of India's shrimp production is from Andhra Pradesh. 38% of India's seafood export earnings are from Andhra Pradesh. More than 28,000 crores worth of seafood exports annually. When Andhra Pradesh grows, India's seafood exports grow. When Andhra Pradesh innovates, India's blue economy advances. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మొత్తం దేశంలో ఉన్నటువంటి కోస్తా ఈ బ్లాక్ వాటర్ ఆక్వాకల్చర్లో 70% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా చెప్పాలంటే ఆక్వాకల్చర్ హబ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే నియర్లీ 430 హ్యాచరీస్ కూడా ఇక్కడే మన దగ్గరే లొకేట్ అయ్యి ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇప్పుడు మనకి మొత్తం దేశంలో ఎంత రొయ్యల ఉత్పత్తి జరుగుతుందో దాంట్లో 70% రొయ్యల ఉత్పత్తి మన ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. నియర్లీ 22,000 crores పైనే సముద్ర ఉత్పత్తుల ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది. మరి గత సంవత్సరం చూసుకున్నట్లయితే నియర్లీ 70,000 crores మనకి సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చింది. దీనిలో మనది నియర్లీ మన ఆంధ్రప్రదేశ్ వాటా చూసుకున్నట్లయితే నియర్లీ మొత్తం సముద్ర ఉత్పత్తులు అన్ని చూసుకున్నట్లయితే 30,000 crores వరకు ఉంది. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 2 నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. ఈ క్రమంలో మత్స్యకారులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన
రూపొందించిన సర్కారు మత్స్యకారుల సేవలో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 1,30,000 కుటుంబాల ఖాతాల్లో 262 కోట్ల రూపాయలను జమ చేసింది. దీంతో ఒక్కో కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందింది. 2025లో 1,20,000కు పైగా కుటుంబాల ఖాతాల్లో 243 కోట్ల రూపాయలు వేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు 10 లక్షల వరకు పరిహారం అందిస్తోంది. అందుకోసం 2024-25 సంవత్సరంలో 63 క్లెయిమ్లకు గాను 3.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. 2025-26లో పెండింగ్లో ఉన్న 113 క్లెయిమ్లకు గాను 5.65 కోట్ల రూపాయలు విడుదల చేసింది. చేపల వేటలో బోట్లది కీలక పాత్ర. ఈ అంశంపై కూడా కూటమి సర్కారు దృష్టి సారించింది. 50 కోట్ల రూపాయల విలువైన డీజిల్ రాయితీ బోట్లను లబ్దిదారులకు అందజేసింది. అలాగే మత్స్యకారులకు 60% రాయితీతో 200 మెకనైజ్డ్ బోట్లు ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన 40% బ్యాంకు రుణం ద్వారా మంజూరు చేయాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఇది కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గించనుంది. వీటితో పాటు షిప్పింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం 3,256 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మత్స్యకారుల రక్షణకు సముద్రంలో 4,550 ట్రాన్స్పౌండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ని 1.50 రూపాయలకే అందిస్తోంది. వీటన్నింటితో పాటు 288 కోట్ల రూపాయలతో జువ్వెలతిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తోంది. ఇలా అన్ని విధాలుగా మత్స్యకారులు ఆక్వా రంగం అభివృద్ధి జరిగేలా ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం చూపిస్తున్న చొరవతో ఆయా జిల్లా అధికారులు ప్రత్యేకంగా మత్స్యకారులకు వలలు, ద్విచక్ర వాహనాలు కూడా అందిస్తున్నారు. ఈ డిసీజ్లను ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం డిసీజెస్ని ఓవర్కమ్ చేయగలిగితేనే మన ఇండస్ట్రీలో ఎఫిషియన్సీ అటైన్ చేయగలుగుతాము. దేర్ బై మనకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుందండి. ఇది చేయటానికి ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి, బ్రీడింగ్ కంపెనీలు ఏం చేయాలి, హ్యాచరీలు ఏం చేయాలి అంత చాలా ఇంపార్టెంట్ అండి. రైతులు క్రాప్కి మధ్యన కలెక్టివ్గా బ్రేక్ ఇవ్వాలండి. సో దట్ డిసీజ్ని ఓవర్కమ్ చేయొచ్చు, డిసీజ్ సైకిల్ని బ్రేక్ చేయొచ్చు. అట్లాగే బ్రీడింగ్ కంపెనీలు టాలరెంట్ స్టాక్స్తో రావాలి. అట్లాగే మన ఓన్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నాము. మన డొమెస్టిక్ మార్కెట్లో కూడా మన షింప్స్ని సేల్ చేయగలగాలి అంటే ముందు అవేర్నెస్ తీసుకురావాలండి. మన దేశ జనాభాలో షింప్లో ఉన్న మంచితనం గురించి, అంటే హెల్త్కి ఎట్లాగ మంచి చేస్తుంది, అట్లాగే రకరకాల వంటకాలు ఎట్లా చేసుకోవచ్చు అవన్నీ మనం దేశ ప్రజలకు తెలియజేయగలిగితే ఒక రకమైన అవేర్నెస్ వస్తే తర్వాత డొమెస్టిక్ మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుందండి. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేయడానికి అనేక మార్గాలున్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పోర్టుల గురించి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడలోని 2 పోర్టులు, నెల్లూరు జిల్లాలోని ఓడరేపు పోర్టు ఉంది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం భవిష్యత్తులో పోర్టుల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటికే 72 కోట్ల రూపాయలతో కాకినాడ పోర్టు ఆధునికీకరణ జరుగుతోంది. కేంద్ర మత్స్యశాఖకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మెగా సీఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఎయిర్పోర్టులు ఆక్వా రంగ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. కొద్ది రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఫలితంగా ఎయిర్ కార్గోల ద్వారా తక్కువ సమయంలో విదేశాలకు సీఫుడ్స్ ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. అయితే సీఫుడ్ ప్రాసెసింగ్ విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఎందుకంటే 12% మాత్రమే సముద్ర ఉత్పత్తులు ప్రాసెసింగ్ అవుతున్నాయి. దీనిని పెంచడానికి టెక్నాలజీ, ఇన్నోవేషన్లకు పెద్దపీట వేయాల్సిన అవసరముంది. అలాగే ఆక్వా చెరువుల్లో కొన్నిసార్లు వైరస్ సహా ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లుతోంది. ఆ సమయంలో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులు అండగా ఉండాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. 9 coastal states, 64 coastal districts. Only one state like Andhra Pradesh can produce 35,000 crore rupees and bring so much food and profit to the country. Imagine if this country, our Prime Minister, our PMO, our Department of Fisheries
focus on other 8 maritime states. Like try to copy Andhra. What Andhra success, if you make another 2-3 states like this, imagine we can easily achieve our Viksit Bharat Mission 2047 that I said. This is my first visit to Visakhapatnam, and believe me, when I went to Bhimavaram, I was amazed with the kind of growth and with the kind of work happening. It is an eye opener for people like me who are startups and who want to work in this sector. And you see such rigorous farming is happening in shrimp, and we wish all the farmers all the very best, and Andhra Pradesh is the best, I would say. ఎగుమతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు బాగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆక్వా రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న మేత ధరలు, మరోవైపు పడిపోతున్న రొయ్యల రేటుతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాని స్థితిలో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఫీడ్ ధరల గురించే ప్రస్తావన వస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్వా రైతుల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. సీఎం నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కిలోకి 4 రూపాయలు తగ్గించేందుకు తయారీదారులు అంగీకారం తెలిపారు. ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు తయారీదారులతో కమిటీ వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫలితంగా రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీవో 180ని జారీ చేశారు. ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం ఇది పనిచేస్తుంది. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచి విదేశీ ఎగుమతులు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో $30 బిలియన్ విలువైన సీఫుడ్స్ ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఏపీ వాటా 30%. అయితే వాటాను ఇంకా పెంచాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తోంది.